బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాదాపు సాయంత్రం 5:30 ప్రాంతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయాల్సిన సిచ్యువేషన్. కానీ ఇదే టైంలో మహాయుతి కూటమిలో మరో చిచ్చు మొదలైంది. మరి కాసేపట్ల ప్రమాణ స్వీకారం అనగా తాజాగా షిండే వర్సెస్ అజిత్ పవార్ మధ్య మరో వివాదం చెలరేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్స్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎన్సీపీ ఇన్విటేషన్లో ఏక్నాథ్ షిండే పేరు కనిపించలేదు. ఒక్కసారి మీరు చూడొచ్చు, అక్కడ హిందీలో ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీరు చూడొచ్చు మహాయుతిచా అంటూ కూడా మీరు చూడొచ్చు. అది మరాఠాకు సంబంధించి లాంగ్వేజ్. అది ఒకసారి మీరు చూడొచ్చు, మరాఠాలో రాసింది, కాస్త హిందీలో మనకు కనిపిస్తోంది శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ యాంచా ముఖ్యమంత్రి అంటూ మీరు చూడొచ్చు. శ్రీ అజిత్ దాదా పవార్ యాంచా అంటూ మీరు చూడొచ్చు, ఉప ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి పేరు కనిపిస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడే ఉప ముఖ్యమంత్రిగా 2 పేర్లు వినిపించాయి. అందులో మొదటిది అజిత్ పవార్, రెండోది ఏక్నాథ్ షిండే. ఒక్కసారి ఒక బైట్ని రెడీ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 2 రోజుల క్రితం ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక చిన్న కామికల్ కాన్వర్జేషన్ జరిగింది. ఇద్దరు కూడా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక కాన్వర్జేషన్ జరిగింది. ఆ బైట్ రెడీ చేసే ప్రయత్నం చేస్తాం, బైట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ అజిత్ పవార్ అలాగే ఏక్నాథ్ షిండే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సినారియోలో ఒక చిన్న కాన్వర్సేషన్, ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు సీరియస్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అజిత్ పవార్ వర్సెస్ షిండేగా మారింది వ్యవహారం అనేది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గోపి, మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఎందుకంటే కొద్దిసేపట్లోనే ప్రమాణ స్వీకారం జరగాలి. ఏక్నాథ్ షిండే ఇంకా అలకపోనారా, లేకపోతే అజిత్ పవార్తో ఇష్యూ కారణంగా ఆయన వెనకడుగేస్తున్నారా? సచిన్, ఇటు అజిత్ పవార్ అదే విధంగా ఏక్నాథ్ షిండే గతంలో నుంచి కూడా వీళ్ళ మధ్యలో ఉన్న ఈ యొక్క పరస్పర మనస్పర్ధలు అయితే ఇంకా తొలగిపోని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా మనం ఏదైతే సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎన్సీపీ ఇచ్చిన ఇన్విటేషన్ బట్టి చూస్తే కనుక ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా సయోధ్య కుదరలేదనే భావించవచ్చు. ఎందుకంటే ఎన్సీపీ ఇన్విటేషన్ లో ముఖ్యమంత్రితో పాటు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పేరు ఉండడం ప్రస్తుతం ఇది మరొక మారు చర్చకు దారితీసింది. మహాయుతి కూటమి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము శిరసా వహిస్తామంటూ ఇటు ఎన్సీపీ అదే విధంగా శివసేన ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో అత్యత మహారాజులు ఎన్డీఏ కూటమి పెద్దలంతా కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్స్ కూడా రెడీ అయ్యాయంటూ కూడా బీజేపీ నిన్న అధికారికంగా ప్రకటించడం, ఈ రోజు ఉదయం నుండి కూడా శరద్ పవార్ అజిత్ పవార్ కి సంబంధించిన అంశంలో కొంత ఈ యొక్క సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అజిత్ పవార్ కు సంబంధించిన ఇన్విటేషన్ లో ఎక్కడ కూడా ఏకనాథ్ షిండే పేరు లేదు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి ఒక్కరి పేరే ఉంది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక్కరి పేరే ఉండడంతో మరొక మారు అజిత్ పవార్ కు షిండేకు మధ్యలో ఇంకా సయోధ్య కుదరలేదు. మరి ఇదే అంశాన్ని అంటే గోపి ఎలా చూడాలి? ఇక్కడ అజిత్ పవార్ కి ఏక్నాథ్ షిండేకి మధ్య ఆ వైరం కంటిన్యూ అవుతున్నట్టుగా చూడాలా, లేకపోతే రెండోది ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ ఉప ముఖ్యమంత్రిగా కేవలం ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ మాత్రమే చేస్తారనుకోవాలా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అంశాలు ఇంకా పట్టు వేయటం లేదనుకోవాలా? మూడోది మరి ముఖ్యంగా ఇక్కడ ఏక్నాథ్ షిండే లాబింగ్ జరుపుతున్నారు, మంత్రి పదవుల విషయంలో లాబింగ్ జరుగుతోందనేది ఇంకో కారణం. ఎలా చూడాలి? ఈ 3 అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. బీజేపీ మాత్రం చాలా క్లియర్ గా ఒకే అంశాన్ని చెప్పింది. ఒక ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక వారం లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది మాత్రం నిన్న అధికారికంగా బీజేపీ చెప్పింది. అయితే ఎన్సీపీ ఇన్విటేషన్ లో మాత్రం అజిత్ పవార్ పేరు ఒకటే ఉండడము, ఏక్నాథ్ షిండే పేరు లేకపోవడం తోటి ఒకవేళ వీళ్ళ మధ్యలో సయోధ్య కుదిరితే మీరు అన్నట్టుగా కూడా కేవలం ఒకే వ్యక్తి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు, లేదు ఆ షిండే వర్గం ప్రమాణ స్వీకారం చేయకుండా మరొక మారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చకైతే ప్రధానంగా ఎన్సీపీ ఇన్విటేషన్ కార్డు దారి తీసిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది కూడా ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చగా మారిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో సయోధ్య కుదరాలి అనేది కూడా మహాయుతి కూటమి నేతలైతే ఇప్పటికే భావిస్తున్నారు. అదేగా అనేక సార్లు కూడా మధ్యలో చర్చలు కూడా జరిపిన పరిస్థితి చూస్తూ వచ్చాం. మరి మొన్న ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా ఇటు షిండేను పవార్ ని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మహాయుతి కూటమికి సంబంధించిన అంశము
రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి బలోపేతానికి ఏ విధంగా పనిచేయాలి, కూటమిలో ఎవరెవరికి పాత్ర ఏ విధంగా ఉండబోతుందన్న దానిపైన కూడా బీజేపీ పెద్దలు కొంత వాళ్ళకు క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాతే ఇరు నేతలు కూడా అంగీకారంతో ముంబైకి వెళ్ళడం జరిగింది శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవడానికి. మరి ఇవన్నీ సజావుగా సాగుతున్న సమయంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డుల గందరగోళం అయితే మరోసారి మహారాష్ట్ర రాజకీయాలను చర్చించుకునే పరిస్థితులు అయితే కల్పించాయి. ఇంట్రెస్టింగ్ గా గోపి మీరు అన్నట్టుగా, ఎందుకంటే డిస్కషన్ జరిగిన తర్వాత ఇటు అజిత్ పవార్ అలాగే ఏకనాథ్ షిండే వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భం చూసాం. ఆ రోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఆ రోజే డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఏకనాథ్ షిండే ఒక చిన్న హింట్ ఇచ్చారా వీళ్ళిద్దరి మధ్య కూడా వైరానికి సంబంధించి? ఆ రోజు ఒక క్లూ దొరికిందా? ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనేది ఒకసారి బైట్ చూద్దాం. ఆ బైట్ చూసిన తర్వాత మరి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బైట్ ప్లీజ్. क्या आप और अजीत यादव पवार साहब भी कल डिप्टी सीएम पद की शपथ लेंगे? अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ ली है ना, उनका समझ में आएगा। मैं तो लेने वाला हूँ। అది ఒక చాలా కాన్వర్సేషన్, అంటే కామికల్ కాన్వర్సేషన్, ఒక చిరునవ్వులు చిందిస్తూ జరిగిన ప్రెస్ మీట్ లాగే అనిపించింది. కానీ ఒకసారి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక విలేకరి కావచ్చు, లేకపోతే మీడియా నుంచి ఒక క్వశ్చన్ ఎదురైంది ఏకనాథ్ షిండేకి. ఏమంటే కనుక ఎప్పటికైనా క్లారిటీ వస్తుంది, ఎవరెవరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటే సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుంది కదా అనేది ఇక్కడ చమత్కారంగా ఏకనాథ్ షిండే అన్నమాట. ఆ వెంటనే ఎన్సీపీ నుంచి శరద్ పవార్ అందుకున్నారు, అజిత్ పవార్ అందుకున్నారు. అజిత్ పవార్ అందుకున్న ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆయన సంగతి ఇవ్వక నేనైతే మాత్రం రేపు ఉదయం అంటే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఒక చిన్న చమత్కారంగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఏకనాథ్ షిండే కాస్త చిరునవ్వులు చెందించిన తర్వాత కాస్త సమయం తర్వాత ఆయన మాట అన్నారు, దాదాకు అనుభవం హే కి షామ్కో లేనా ఆడు సుబహి లేనా. అంటే దాదాకి అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ దానికి సాయంత్రం తీసుకుంటాడు, దాని తర్వాత రేపు ఉదయం కూడా ప్రమాణ స్వీకారం తీసుకున్న అనుభవం ఉంది అని అర్థం వచ్చేలా అక్కడ చమత్కారం జరిగిన సందర్భం. అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇండికేషన్ ఇచ్చిందా శివసేన షిండే వర్గం కావచ్చు, శివసేన నుంచి ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవి అంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ క్లారిటీ రాలేదు అనేది ఇక్కడ డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఏం జరుగుతోంది? మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గోపి, ఆ కాన్వర్సేషన్ ఆఫ్ కోర్స్ మీరు కూడా చూసే ఉంటారు. షిండే ఒకటే అంటున్నారు, ఇంకా క్లారిటీ రాలేదు, వెయిట్ చేయాల్సిన సందర్భం అనేది ఆయన మాటలు అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. కానీ ఇటు అజిత్ పవార్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అజిత్ పవార్కి సంబంధించి మాత్రం ఆయనకైతే క్లారిటీ ఉంది. ఇక్కడ ఏకనాథ్ షిండే విషయంలో ఎక్కడ క్లారిటీ తప్పుతోంది? అజిత్ పవార్ విషయంలోనా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రావాలా? ఎలా చూడాలి? మహాయతి కూటమి విజయం సాధించిన తర్వాత కూటమిలో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించడము, బీజేపీ నుంచే ఉంటారు అనేది కూడా కొన్ని లీక్లు వచ్చినప్పటికీ అజిత్ పవార్ చాలా క్లియర్ గా, అంటే కూటమి నిర్ణయం జరగక ముందుకే తన నిర్ణయాన్ని వెల్లడించడం అనేది ఏకనాథ్ షిండే వర్గంలో కొంత చిచ్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఏకనాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే కంటే ఎట్టి పరిస్థితుల్లో తానే కూటమిలో కొనసాగనంటూ ఆయన అల్టిమేటం జారీ చేయడంతో అజిత్ పవార్ కి సంబంధించిన అంశంలో ఏకనాథ్ షిండే వర్గం కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. గతంలో వీళ్ళిద్దరు కలిసి పనిచేసిన సందర్భంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైర్యం అదే విధంగా కంటిన్యూ అవుతూ వస్తుంది. వాళ్ళ మధ్యలో ఇంకా ఆ గ్యాప్ అనేది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. అదే విధంగా వాళ్ళు కొనసాగుతూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఎవరి నిర్ణయాలు వాళ్ళవే అన్నట్టుగా వ్యవహరించిన తీరుని గతంలో చూసాం మనం. అయితే ఇప్పుడు అజిత్ పవారే ఒక అడుగు ముందుకు వేసి తానే ముఖ్యమంత్రి అవుతాను, లేదంటే బీజేపీ వాళ్ళు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో షిండేకి ఇస్తే మాత్రం నేను ఉండేది లేదు అంటూ కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు షిండేకి సంబంధించిన అంశంలో కూడా షిండే తను కూడా అదే పట్టు పైన ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తానే ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిలో తాను ఉంటాననుకున్న వ్యక్తి ఒకసారిగా అజిత్ పవార్ నిర్ణయంతో అనేక మార్పులు జరిగాయి. సో ఖచ్చితంగా షిండే వర్గం కొంత అసంతృప్తితో ఉండడం అనేది సహజం. కాబట్టి షిండేకి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు అధిష్టాన పెద్దల మాట కాదనకుండా అధిష్టానంతో సయోధ్యగానే ఉంటున్నాడు.
అజిత్ పవార్ వంశం వచ్చేసరికి మాత్రం ఆయన ఒక చమత్కారంగా మాట్లాడడం చేశాడు. అంటే ఒక సెటారికల్ గా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే షిండేకి సంబంధించి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో కీలక శాఖలు అడుగుతున్నారు, అక్కడ బెట్టి చేస్తున్నారు అనుకోవాలైతే ఇక్కడ ఖచ్చితంగా గతంలో ఆయన అధిష్టానం ముందు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మహాయతి కూటమిలో తన కుమారుడిని కూడా ఆయన చేరుస్తూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ కుమారుడు కూడా దానిపైన క్లారిటీ ఇయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న ఉంటాడు, లేదంటే షిండే వర్గం నుంచి ఎవరో ఒకరు ఉంటారు, కానీ నాకు ఎటువంటి పదవులపైన ఆశ లేదు, నేను ఉండను అనేది కూడా ఆయన తన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ అనేది అదే విధంగా కొనసాగుతూ వస్తుంది. ముఖ్యంగా మహాయతి కూటమి మీటింగ్ సందర్భంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. షిండే తన అభిప్రాయాన్ని చెప్పాడు. వెంటనే అజిత్ పవార్ దానికి సెటైర్ వేస్తూ ఆయన కూడా అదే ప్రెస్ మీట్ లో కంటిన్యూ చేయడం, ఇంకా వీళ్ళ మధ్యలో కొంత గ్యాప్ ఉంది, దీన్ని ఇంకా మహాయతి కూటమి పెద్దలైతే మాట్లాడి దాని పైన ఒక క్లారిటీ ఇవ్వాలి. రానున్న రోజుల్లో ఇటువంటి వైర్యం మంచిది కాదు, ఇద్దరు పరస్పరం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అనేక అంశాల మధ్యలో వీళ్ళ మధ్యలో సయోధ్య కుదిరితేనే రాష్ట్ర ప్రభుత్వంలో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ నేతలు కూడా ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టారనుకోవచ్చు. దానికి సంబంధించి కూడా వీళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ ను తొలగించే ప్రయత్నమే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి పెద్దలు అయితే చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రైట్ గోపి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఎందుకు క్లారిటీ రావట్లేదు అనేది బహుశా యనమనాన్ని ఆల్రెడీ ముందే ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారా శివసేన నుంచి షిండే వర్గానికి సంబంధించి, మరి ముఖ్యంగా ఏకనాథ్ షిండే? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. మీరు చూస్తున్నారు ఆ వీడియోని, ఆ వీడియోలో ఒక ఆడియో కాన్వర్సేషన్, దాంట్లోనే కాన్వర్సేషన్ ఉంది. దాంట్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ రోజే ఒక ఇండైరెక్ట్ సైన్ ఇచ్చే ప్రయత్నం చేశారా షిండే? ఒకసారి ఆ ఆడియో చూద్దాం, ఇన్ఫాక్ట్ ఆ వీడియో చూద్దాం. सीएम पद की शपथ ले रहे हैं, क्या आप और अजीत दादा पवार साहब भी कल डिप्टी सीएम पद की शपथ लेंगे? अरे भैया अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ ली है ना, उनका समझ में आएगा, मैं तो लेने वाला हूँ। నమస్కారం రామయ్య, ఈరోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.